మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ తదుపరి మార్చి 6వ తేదీ నుంచి ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 11వ తేదీ బుధవారం రాత్రి పార్థసారథి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరికి చెందిన లంకా నాగేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారులు, ఆస్థాన కైంకర్య పరులుగా పచ్చళ్ల సుబ్రహ్మణ్య జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయ అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించగా పార్థసారథి అలంకరణను పొన్నూరుకు చెందిన నారాయణం భరద్వాజ కడు రమణీయంగా తీర్చిదిద్దారు. భక్తులు విశేషంగా పార్థసారథి అలంకారంలో స్వామివారిని దర్శించుకున్నారు. పార్థసారథి అలంకారం అంటారు. సాధారణంగా పార్థుడు అంటే అర్జునుడికి సారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క అవతారాన్ని ఇక్కడ స్వామివారిని మనం అందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. సాధారణంగా అర్జునుడికి ఒక్కడికే కాదు ఇక్కడ సారథ్యం ఆయన వహించేది. సమస్త భూప్రాణికి అందరికీ కూడా సారథ్యాన్ని వహించగలిగినటువంటి వారు పరమాత్మ. అలాగే భగవంతుడిని మనం ఎప్పుడైతే విశ్వసిస్తూ ఉంటామో, ఎల్లప్పుడూ ఆయన యందు అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటామో, ఆయన నమ్ముకొని మనం ఏదైనా చేసినప్పుడు ఆయన మన వెంటుండే ఉండి నడిపిస్తూ ఉంటాడనడానికి నిదర్శనమే ఈ పార్థసారథి. అలాగే భగవంతుడు ఎప్పుడు మనకి ఒక మార్గదర్శకాన్ని నిర్దేశిస్తూ ఉంటారు. అది మన బుద్ధికి మనసుకి తెలియదు. భగవంతుడు ఎప్పుడు కూడా మంచి విషయాన్ని చెప్తూ ఉంటారు. కానీ మనకున్నటువంటి అహంకారం చేత వాటికి ఈ రెండు కూడా అహంకారం, వీటన్నిటిని అదుపు చేసి ఉండటానికే ఆయన పట్టుకుంటూ ఉంటారు. మన బుద్ధి అహంకారం, మనస్సు బుద్ధి రెండు కూడా వీటిల్ని మనం అదుపుగా ఉంచుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహంలో మనం ఉన్నతమైనటువంటి ఉచ్చిష్టంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని దీని యొక్క సందర్శన యొక్క అర్థం. మనస్సుని బుద్ధిని రెండింటినీ కనుక పట్టుకోగలిగినట్టయితే భగవంతుడి యొక్క పాదాలను మనం ఆశ్రయించగలుగుతాం. ఆయన మన దగ్గర ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా ఉచ్చిష్టంగా ఉంటాం. భగవంతుడి కంటే కూడా ఉన్నతంగా అక్కడ అర్జునుడు ఉన్నాడు చూడండి. అలాగే ఆయన అది మనతో సమానమైనటువంటిది. భగవంతుడి యొక్క ఎప్పుడు కూడా మార్గదర్శనం భగవంతుడు చేస్తూ ఉండడానికి నిదర్శనం. ఆయన ఎప్పుడూ ఆశ్రయించి ఉన్నటువంటి వారు అయితే మనం అంత ఉన్నతంగా మన జీవనం ఉంటుంది, మన జన్మ ఉంటుంది అని చెప్పడానికే ఈ యొక్క విశేషమైనటువంటి అలంకారాన్ని దర్శనం చేసుకుంటారు.